సో జ్యోతిబాబు మనకి ఫస్ట్ ఏమేమి వస్తున్నాయి అన్న? ఇది క్వీన్ సైజ్ కాట్ వస్తుంది అన్న, విత్ మ్యాట్రిస్ వస్తుంది, పిల్లోస్ వస్తాయి అన్న. ఫస్ట్ ఐటమ్ అన్న ఇది వచ్చేసి. ఓకే. సెకండ్ ఐటమ్ వచ్చేసి ఒక్క నిమిషం. సో చాలా మందికి ఒక క్లారిటీ ఇచ్చేస్తాను నేను. ఏంటి, ఫస్ట్ అలా కొనుక్కొని వెళ్తారు మనం. ఏంటిది అది? కాట్ అన్న కదా. అవునన్న. కానీ బెడ్ మళ్ళీ సపరేట్ ఇంకో కంపెనీలో కొనుక్కోవాల్సి వస్తుంది. బట్ మిడిల్ క్లాస్ హోమ్స్ అలా చేయదు, అన్ని ఒకే దగ్గర దొరుకుతాయి. మీరు చూస్తున్నారు కదా ఈ క్వాలిటీ, ఒకసారి చూడండి. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. అలా బెడ్ ఉంటుంది కదా, అది సైజ్ పెద్దది మీకు చూపిస్తున్నాను. యూజువల్గా సపరేట్గా ఉంటాయి. అండ్ పిల్లోస్ చూస్తున్నారు కదా, పిల్లోస్ రెండు మీకు బ్యూటిఫుల్ పిల్లోస్ మీకు ఇచ్చేస్తాము. అండ్ ఈ డిజైన్ చూడండి ఎంత క్లారిటీగా మెయింటైన్ చేస్తున్నామో, నీట్గా ఉంటుంది. కింద బాటమ్ చూడండి, ప్రతిదీ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంటుందండి. అండ్ దీంట్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి అన్న? నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి అన్న. ఎనీ టైం మన స్టాక్ ఉంటుంది, మనకి ఫిట్టింగ్ చేయకుండా ఉంటాయి. మనకి దాన్ని సెలెక్ట్ తీసేసుకోవచ్చు అంతే కదా. రైట్. ఇక్కడ మీకు బెడ్ సంగతి అయిపోయింది. ఎందుకు? అలిసిపోయినప్పుడు ఎక్కువ దాని మీద ఉంటాం, అది నీట్ గా ఉండాలి. సెకండ్ వచ్చేసి నార్మల్ క్వాలిటీ ఏం కాదన్న, ప్లైవుడ్ ఫ్రేమింగ్, టేక్వుడ్ సపోర్టింగ్ తో ఉంటుంది అన్న, ఉంటుంది, విత్ గ్యారంటీతో ఉంటుంది అన్న. ఓకే రైట్, అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోఫా చూపిస్తున్నాను మీకు. సోఫా బ్యూటిఫుల్గా లగ్జరీగా ఎక్కువ రోజులు ఒకవేళ మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్కి పాడవుతూ ఉంటుంది. అండ్ మిడిల్ క్లాస్ అంటే చాలామంది బాధపడుతున్నారు. కానీ మీకు ఒక విషయం తెలుసా, హోల్ గవర్నమెంట్స్ నడిచేదే మిడిల్ క్లాస్ మీద, గుర్తుపెట్టుకోండి ఈ విషయం. అండ్ మిడిల్ క్లాస్ అంటే తక్కువ కాదు, రిచ్ అనమాట.